శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ యొక్క మార్చి మాసంలో గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా యోగదాయకం ఉంది. అన్ని రంగాల వారికి కూడా బాగుందండి. గతంలో కంటే బాగుంది ఈ మాసం. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే మీకు ఆర్థికంగా బాగుంటుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అధిక ఖర్చులు ఉంటాయి మీకు. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు కూడా ఉంటాయి మీకు. అలాగే మీకు ప్రయాణ విషయంలో ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మీరు భగవన్నామ స్నానం చేసి బయలుదేరడం, లేదా ఏదన్నా వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా దేవాలయం వెళ్ళి ఒక టెంకాయ కొట్టేయండి. అక్కడ టెంకాయ కొట్టేసి అక్కడ దేవుడికి దండం పెట్టి బయలుదేరండి. ఏమ్మా, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే శుభమూలక ధనం ఏమవుతుందండి మీకు ఈ మాసంలో? శుభకార్యాలకు హాజరవటం, అలాగే కొంతమందికి మీ గృహంలోనే శుభకార్యాలు జరగడం, అలాగే విందు వినోదంలో పాల్గొనడం, విలాసస్తులు కొనుక్కోవడం, విలువైన వస్తువులు కొనుక్కోవడం, వాహన యోగం కనిపిస్తుందని మీకు. మీనరాశి వారికి ఈ మాసం పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే మీ మాట కుటుంబంలోని బయట మీ మాట చలామణి అవుతుందని మీకు. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. కొన్ని బాధ్యతలు చేపడతారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. గతంలో కాస్త గౌరవ విషయంలో దెబ్బతిన్నారు, కానీ పోయిన గౌరవ మర్యాదలు పొందుతారు మళ్ళీ మీరు. అలాగే జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. చక్కగా మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి మెట్టు పైకెక్కుతారు. అలాగే ముఖ్యంగా ఈ మీనరాశి వారి మార్చి నెలలో పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. గత 3 నెలలుగా మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు బాగుందండి మీకు. మార్చి మాసంలో ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు కూడా. కాకపోతే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. మరి బద్ధకాన్ని విన్నాడి మీరు మరి ప్రయత్నం చేస్తే మరి మీరు సక్సెస్ అవుతారు. బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు. కానీ ఒకటమ్మా, ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే ఇతరుల విషయంలో ఏలు పెట్టొద్దు, సాక్షి సంతకం చేయవద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయడం, మీరు సక్సెస్ అవుతారు. సంకల్ప సిద్ధి కనిపిస్తుంది. మీ సంకల్పం నెరవేరుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వరకు బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అలాగే అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి మీకు, ఉపయోగించుకోవడానికి ఈ మాసం. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన పనులన్నీ మీరు చేస్తారు. అలాగే అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. రాజకీయ నాయకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అలాగే బంధువర్గం వారితో కాస్త వివాదాలు అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి బంధువర్గం వారితో, అంటే రక్త సంబంధికులతో కాస్త మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంది. కానీ కంగారు పడవద్దు. దయచేసి కాస్త నెమ్మదిగా ఉండండి. అయితే శత్రువులు ఉంటారు, తెలియని శత్రువులు, జాగ్రత్త. మీకు ఈ మాసం నరపేట నరఘోష కనిపిస్తుందండి. జాగ్రత్తగా ఉండండి. ఇక
ఈ వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది, చక్కగా ఉంది. గృహ మార్పు కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే మీకు శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు, తోటి సహ ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు. అలాగే మంచిగా చదవండి, మంచి మార్కులతో పాస్ అవుతారు. పరీక్ష సమయం కదా ఇది, మంచిగా పరీక్షలు రాయండి అమ్మా, మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులతో పాస్ అవుతారు. మీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. కానీ చదువు మీద శ్రద్ధ పెట్టండి, ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ వహించవద్దు, మంచిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇకపోతే వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు, మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఏదైనా సరే ఈ యొక్క మీనరాశి వారికి ఈ మాసం అంతా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. కంగారు పర్సన్ పని అయితే లేదు లేదు లేదు, కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహ యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదు రూల్ లేదు, జరగచ్చు జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగాను, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్పాను. దయచేసి కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు కూడా గమనించండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదించడం కానీ కింద నెంబర్ ఉందా, నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ వారికి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే ఎక్కువ మీరు ఈ యొక్క మీనరాశి వారు ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకోవాలి. గురు ఆరాధన అనగా సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసుకోవడం, గురువారి నియమాన్ని పాటించడం. ఒక గురువారం రోజున కిలుంపావు శనగలు, పసుపు రంగు గల వస్త్రం మూట కట్టి, అలాగే ఒక 1/2 డజన్ అంటిపళ్ళు బ్రాహ్మణులకు దానం, యథాశక్తి దక్షిణ తాంబూలతో దానం చేయండి. అలాగే ఎక్కువ గురువారి నియమాలు, గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ యొక్క స్తవం, అలాగే గురు చరిత్ర, ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసిన గురు చరిత్ర బుక్ తీసుకోండి. చక్కగా ప్రతిరోజు 1, 2, 3 అధ్యాయాలు చదవండి అమ్మా. అది 2 పేజీలు ఉంటుంది. ప్రతిరోజు గురు చరిత్ర చదువుకోండి, దానివల్ల గురుబలం పెరుగుతుంది. ఎందుకంటే మీరు మీనరాశి వారు ఏనాశని ప్రభావం ఉన్నారు కదమ్మా. ఎంత ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకుంటే ఏనాశని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఇకపోతే మీరు ఈ మాసంలో ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి నదీ స్నానం చేయండి. అలాగే ముఖ్యంగా మీనరాశి వారు పెద్దలు అంటే పితృదేవతలు ఏమైనా ఉంటే పితృకార్యాలు చేయండి. అలాగే అమావాస్యకి పెద్దలకి అంటే పెద్దల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వండి. అంటే పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వండి. ఇక ఈ మాసం మీరు వీలైతే ఇంట్లో కానీ దేవాలయాలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఇంట్లో కానీ దేవాలయాలు కానీ. ఈ వ్రతం చేయించుకోవడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి, ఆగిపోయిన పనులు ముందుకెళ్తాయి, మంచి శుభ ఫలితాలు ఉంటాయమ్మా స్వామి అనుగ్రహం వల్ల. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకు జొన్న వేయండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలాగే బ్లైండ్ పర్సన్స్ ఇలాగా తారసపడితే తప్పకుండా వారికి తినడానికి ఏదన్నా పెట్టండి, చేతిలో ఎంత వద్ద ధనాన్ని పెట్టండి. అలాగే ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనండి. యథాశక్తి మీ వంతు ఉప్పు పప్పు బియ్యాన్ని సహాయం చేయండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు నోలు వ్రతాలు చేసినా కొన్ని పరిస్థితుల్లో మనకి పనులు ముందుకెళ్ళం. ఎందుకంటే పూర్వజన్మ పాపకరం వెంటాడుతుంది మనల్ని, అందుకని పనులు ఆగిపోతాయి.
అలాంటప్పుడు ఈ యొక్క దాన ధర్మాలు చేసుకోవడం వల్ల, అన్నదానం చేయడం వల్ల ఇవన్నీ ఏంటంటే కర్మ కలుగుతుంది. పూర్వజన్మలో చేసిన పాప కర్మలు కలుగుతే అప్పుడు మన పనులు ముందుకు వెళ్తాయి. అది గమనించుకోండి దయచేసి. అందు గురించి మీ అవకాశం బట్టి చేసుకోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.